నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ పాపం ఎవరిది. రచించిన వారు శంకర్రావు గారు. డాడీ, అక్క హాస్పిటల్లో ఉంది. మమ్మీ కూడా అక్కతోనే ఉంది. నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉన్నాను. త్వరగా రండి ప్లీజ్. తల్లి, నేను పనిలో ఉన్నాను, వచ్చేస్తాను, భయపడకు. అసలు అక్క హాస్పిటల్లో ఎందుకు ఉంది? ఇంతకు ఏమైంది? ఆతృతగా అడిగాడు అశోక్రావు కూతుర్ని. డాడీ, అక్క ఆత్మహత్య చేసుకోబోయింది. మమ్మీ గమనించి అపోలోలో జాయిన్ చేసింది. అక్క ఆత్మహత్య చేసుకోబోయిందా? నాకెందుకు కాల్ చేయలేదు? మీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. మమ్మీ భయపడిపోయి ఆటోలో వెళ్లిపోయింది. మమ్మీకి ఫోన్ చేసి అక్కకు ఎలా ఉందో తెలుసుకో అంటే మీరు రారా? ఇక్కడ గందరగోళంలా ఉంది. బయటకు రావాలంటే స్టూడెంట్స్, పేరెంట్స్ చుట్టుముట్టి ధర్నాలు చేస్తున్నారు. నన్ను బయట చూశారంటే చంపేసేలా ఉన్నారు. ఎలాగో దారి చేసుకుని వచ్చేస్తాను. నేను టీవీలో చూశాను, 17 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెబుతున్నారు. అక్క కూడా చనిపోతుందేమో డాడీ. ఏడ్చేసింది అనన్య, అశోక్రావు రెండో కూతురు. తల్లి, ఏడవకురా, నేను వస్తున్నాను. ఇద్దరం హాస్పిటల్కు వెళ్దాము. త్వరగా రండి డాడీ, మమ్మీ ఫోన్ ఎంగేజ్ వస్తుంది. తల్లి, నువ్వు తయారుగా ఉండు, నేను టాక్సీలో వచ్చేస్తాను. తన సెల్ ఫోన్లో వస్తున్న నెంబర్ చూసుకుంటూ ల్యాండ్ ఫోన్ రిసీవర్ క్రెడిట్లో చేసింది అనన్య. ఫిలిం నగర్ అపోలో హాస్పిటల్. అలజడిగా వచ్చిన అశోక్రావు, ఏడుపు ముఖంతో వచ్చిన అనన్య రిసెప్షన్ ముందు ఆగి వివరాలు తెలుసుకుని ఇంటెన్సివ్ కేర్ వార్డులోకి వచ్చారు. అప్పటికే రూమ్ ముందు ఏడుస్తూ కూర్చున్న భార్య విశాలను చూస్తూ, విశాల, మన శ్రీవిద్యకు ఏమైంది? ఎలా ఉంది? భార్య చేతులు పట్టుకుని గద్గత స్వరంతో అడిగాడు అశోక్రావు. ఎవరూ ఏమీ చెప్పడం లేదు. శ్రీ ఆత్మహత్యకు ప్రయత్నించింది. బాత్రూంలోని టాయిలెట్ క్లీనర్ లిక్విడ్ తాగేసింది. ఎంతకు బయటకి రాకపోతే తలుపులు విరగొట్టేసింది చూశాను. అప్పటికే స్పృహ తప్పి ఉంది. భయపడి ఆటోలో వచ్చి ఇక్కడ జాయిన్ చేశాను. మీకోసం ఎంత ట్రై చేసినా మీ ఫోన్ దొరకలేదు. ఏడ్చేసింది విశాల. మన శ్రీకి ఏమీ కాదు, ఊరుకో, నేను డాక్టర్తో మాట్లాడతాను. అప్పుడే బయటకు వస్తున్న డాక్టర్ను విష్ చేసి, డాక్టర్ గారు, నా పేరు అశోక్రావు, ఇంటర్ బోర్డ్. ఐసీ, మీ పేరు టీవీలో మారు మోగిపోతుంది. శ్రీవిద్య మీ అమ్మాయా? డాక్టర్ అదోలా చూస్తూ అడిగాడు. అవును డాక్టర్ గారు. తనకి ఎలా ఉంది? ప్రమాదం లేదుగా? బేలగా అడిగాడు. ఇప్పుడే స్పృహలోకి వచ్చింది. బాత్రూమ్ క్లీనింగ్ లిక్విడ్ సగమే ఉండటం మీ అదృష్టం. మీరు అరగంట తరువాత చూడవచ్చు. అమ్మాయి దగ్గర ఈ సూసైడ్ నోట్ దొరికింది. నిజానికి మేము పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయాలి. అమ్మాయికి పెద్ద ప్రమాదం సంభవించలేదు కాబట్టి మీకు ఇస్తున్నాము. లెటర్ చేతిలో పెట్టి అశోక్ వంక అసహ్యంగా చూస్తూ తన ఛాంబర్లోకి వెళ్లిపోయాడు డాక్టర్. వణుకుతున్న చేతులతో లెటర్ ఓపెన్ చేశాడు అశోక్రావు. నాన్నా, ఇలా అనడానికే అసహ్యంగా ఉంది. అయినా తప్పదు. కారణం ఈ పాపిష్టి జన్మకు కారకులు మీరే కాబట్టి. సాయంత్రంన టీవీ చూసి నా క్లోజ్ ఫ్రెండ్, మా కాలేజీ టాపర్ సువర్చల ఆత్మహత్య గురించి విని తనను ఆఖరిసారిగా చూసి వద్దామని తన ఇంటికి వెళ్లాను. ఫ్యానుకు చున్నీతో ఉరేసుకుంది. తనని ఆ స్థితిలో చూడాలంటేనే భయం వేసింది. ఏడుపును కంట్రోల్ చేసుకోలేకపోయాను. అప్పటికే సువర్చల తల్లి సృహ కోల్పోయి దీనంగా పడి ఉంది. తండ్రి ఆమెకు సపర్యలు చేస్తూ కుమిలిపోతున్నారు. వాళ్ళది చాలా పేద కుటుంబము. వారికి టీవీ లేదు. కనీసము ఒక సెల్ ఫోన్ కూడా లేదు. తన ధ్యాస, ధ్యానం చదువు మాత్రమే. ఫస్ట్ ఇయర్లో కాలేజీ టాపర్. ఈ ఇయర్లో స్టేట్ ఫస్ట్ వస్తుందని లెక్చరర్లు కూడా భావించారు. అటువంటి సువర్చల సెకండ్ ఇయర్లో తప్పింది. కాదు, తప్పించారు, చంపేశారు. సువర్చలను చూడటానికి వచ్చిన నా క్లాస్మేట్స్ నన్ను ఎలా ట్రీట్ చేశారో చెబితే మీరు చచ్చిపోతారు. ఏ రాక్షసి, మీ నాన్న మనిషా పశువా? 17 మంది ప్రాణాలను తీసిన హంతకుడు వాడు. వాడు మాకు కనిపిస్తే కొరికి చంపేస్తాము. అటువంటి పందికి నువ్వు ఎలా పుట్టావే? మీ నాన్న ఐఏఎస్ అని చెప్పేదానివి. అప్పుడు తప్పుగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనుకునేవాళ్లం. అది ఇండియన్ అసమర్థుల సర్వీస్ అని ఇప్పుడు అర్థమైంది. వాడే గనుక మా ఫాదర్ అయ్యుంటే పీక పిసుకో, కత్తిపీటతో నరుకో చంపేసేవాళ్లం. నీకు సిగ్గు, లజ్జ, చీము, నెత్తురు ఉంటే కనీసం నీ ఎడమకాలి చొప్పుతో కొట్టి శ్రీవిద్య అనిపించుకో. అసలు నిన్ను పుట్టించింది ఆ పశువో కాదో మీ అమ్మను అడిగి తెలుసుకో. వాడు దొరికితే గుండు కొట్టించి సున్నం బొట్లు పెట్టి గాడిద మీద, పంది మీద ఎక్కించి మున్సిపాలిటీ మరుగు కాలువలో సన్మానం చేస్తాము. ఇంకా ఎన్నిన్ని మాటలు అన్నారో. నేను అక్కడే చచ్చిపోక ఇంటికి వచ్చి ఆత్మహత్యకు ఎందుకు పాల్పడుతున్నానో నాకే అర్థం కావడం లేదు. నిజమే, వాళ్ళ అన్న మాటల్లో ఏదీ అబద్ధం కాదు. మీరు చదివింది ఐఏఎస్. దాని అర్థం కూడా తెలియని వెధవల దగ్గర మీరు పనిచేస్తున్నారు. మొన్నటి శ్రీలక్ష్మి ఐఏఎస్ పరిస్థితి మీకే కాదు 2 రాష్ట్రాల ప్రజలకు తెలుసు. తెలిసి కూడా తిరిగి అదే తప్పు చేస్తున్నారు. రాజకీయ నాయకుల జీవితం 5 ఏళ్లు ఉంటే గగనం. అటువంటి అల్పాయుష్కుల దగ్గర 30 సంవత్సరాల సర్వీసున్నా మీరు ఎందుకు బానిసలా బ్రతుకుతున్నారు? కక్కిన కూడు వంటి లంచాల కోసమా?
లేబర్ రూమ్కి తేడా తెలియనివాడు ముఖ్యమంత్రి. వందే మాత్రం జనగణమన తెలియనివాడు విద్యాశాఖ మంత్రి. కనీసం ఒక్క మంత్రిని పాఠశాలలో మేము రోజు చెప్పే ప్రతిజ్ఞ చెప్పమనండి. ఇటువంటి నిరక్షరాస్యుల దగ్గర జిహుజూర్ అనే బానిస బ్రతుకులు అవసరమా చెప్పండి. ఇక పాఠశాలలో చదువులు చెప్పే ఎంతో మంది టీచర్లు విద్యార్థి, స్వాతంత్రం, బాధ, భర్త వంటి పదాలు కూడా సరిగ్గా పలకలేని పండిత పుత్రులు. మీ విద్యాధికారుల్ని సైకియాట్రిస్ట్, చెకోస్లవేకియా స్పెల్లింగ్స్ చెప్పమనండి. ఇటువంటి రాస్కెల్స్ పిల్లల ప్రాణాలు తీయడానికి తప్ప దేనికి పనికిరారు. అవునా కాదా? వైజాగ్ దగ్గర బే ఆఫ్ బెంగాల్ ఉంది అంటే మనం కూడా హైదరాబాద్లో ఒకటి పెట్టుకుందాము అనే బుద్ధి లేని వెధవ మనకు మంత్రి. 17 మంది పిల్లల ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే సానుభూతి కూడా చూపకుండా పరీక్ష సరిగా రాయకపోతే తప్పుతారు, అటువంటి వారు ఆత్మహత్యలు చేసుకుంటారు అని స్టేట్మెంట్ ఇచ్చిన వాడిని ఉరితీయాలా? పబ్లిక్లో రాళ్లతో కొట్టి చంపేయాలో మీరే చెప్పండి. అంత పెద్ద చదువులు చదివారు, కనీసం జ్ఞానం కరువైనట్లు మరీ బానిసలా మనుగడ సాగించడం అవసరమా? పాసైన ఆనందంలో ఫేస్బుక్ చూస్తుంటే ఒక కొటేషన్ కనిపించింది. అది మీలాంటి వారికి సరిగ్గా సరిపోతుందని ఇప్పుడు అర్థమైంది. కనీసం మీరు భవిష్యత్తులో ఆలోచిస్తారని నా లెటర్లో రాస్తున్నాను. ఒక బియ్యపు గింజ మరిగే పాలలో చేరితే పాయసమవుతుంది. అదే బియ్యపు గింజ ఎసురుతో కలిస్తే అన్నమవుతుంది. అదే బియ్యపు గింజ పసుపుతో కలిస్తే దీవించే అక్షత అవుతుంది. అదే బియ్యపు గింజ బొగ్గుతో కలిస్తే చేతబడి అవుతుంది. మీవి బానిస బ్రతుకులు, రాజకీయ బొగ్గుతో కలిసిన చేతగాని బడుద్దాయ బ్రతుకులు. ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. కిరాణా షాపు నుండి వచ్చిన సరుకుల ధరలు ఒక సామాన్య గృహిణి 2-3 సార్లు పరిశీలించుకుంటుంది. ఘనత వహించిన లెక్చరర్లు, పరిశీలకులు కనీసం ఒక గృహిణి చేయగలిగిన పని కూడా చేయలేక 17 మంది పిల్లల్ని పొట్టన పెట్టుకున్నారు. మిమ్మల్ని ఏమని పిలవాలో అర్థం కావడం లేదు. పశువులు అందామంటే అవి మీకంటే ఉపయోగకరమైనవి, గడ్డి తిని పాలు ఇస్తాయి. పోని పందులు అందామంటే అవి అశుద్ధం తిని పరిసరాలను బాగు చేస్తాయి. మరి మీరో లంచాలు తిని పిల్లలతో పాటు సమాజాన్ని చంపేస్తున్నారు. అమ్మ అనేది మీ నాన్న ఒకే పోస్ట్లో 4 ఏళ్లు ఉన్నారు. ఎంత సమర్థులు కాకపోతే ఎలా సాధ్యమయ్యేది అని. కానీ అమ్మ తప్పు చేసింది. మీ నాన్న ఎందరి కాళ్ళు పట్టుకోవడంలో సమర్థులో తెలుసా? అందుకే 4 ఏళ్లు ఒకే చోట పాతుకుపోయారు అని చెప్పాలి. ఆలోచిస్తుంటే మీది కూడా ఒక బ్రతికేనా అనిపిస్తుంది. తొలుత బియ్యం గింజ వంటి మీలాంటి ఎడ్యుకేటెడ్ ఎందరో బొగ్గు వంటి రాజకీయ నాయకుల కాళ్ల కింద నలిగి నలిపైపోయి చేతబడుల వంటి చావులకు కారణమవుతున్నారు. మొత్తం వ్యవస్థను మీరు మార్చలేరు, కనీసం మీరు మారవచ్చు. ముందు మీ రాజీనామా లెటర్ని నా శవం ముందు ఉంచి నన్ను ముట్టుకోండి. లేదంటే నేను మీకు పుట్టని కూతురునని అవుతాను. మనం పుడితే తల్లి సంతోషపడాలి, సవ్యంగా పెరిగితే తండ్రి ఆనందపడాలి, ఆదర్శంగా బ్రతికితే సమాజం సంబరపడాలా, చస్తే శ్మశానం కన్నీరు పెట్టాలి. జీవితం అంటే అది. 17 మంది విద్యార్థుల చావుకు కారణమైన మీ బ్రతుకుకు అర్థమేమిటో చెప్పగలరా? రేపో మాపు చెల్లి వంటి ఎంతో మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాస్తారు. మీ వంటి అసమర్థుల చేతిలో చచ్చిపోతారు. అది జరగకూడదు. సెలవు. కూతురు రాసిన లెటర్ని చదివి కన్నీరు మున్నీరైపోయాడు అప్పటికే సగం చచ్చిన అశోక్రావు. తన చాంబర్ నుండి వస్తున్న డాక్టర్ చూసిన అసహ్యమైన చూపు శూలం పొట్టులా అనిపిస్తే కూతురి దృష్టిలో అప్పటికే చచ్చిపోయిన అశోక్రావు రిసెప్షన్ ముందుకు నడిచాడు. తన రాజీనామా పత్రాన్ని రాయడం కోసం, కావలసిన తెల్ల కాగితం కోసం. సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.